ఎందుకన్నా ఈ బతుకులు మాకు? రైతే రాజ్యం అన్న బతుకు. రైతుగా రాజు అయితేనే లేడు అసలు. ఎవరో అవుతున్నాడు రాజు అన్నా. మేము చేసిన శేతానం చూడనా ఎలాగుందో. వస్తేనో వానలు అట్లనే వస్తున్నాయి, పోతేనో అట్లనే పోతుండే. అప్పుడు మేము ఇట్లా ఎట్లా బతకాలన్నా? మరి దీని గురించి ఏ వానలన్నా ఇవి, ఏ వానలన్నా, ఏ వానలన్నా ఇది ఏమి కాలం అన్నా? మేము బతికేటందుకు వస్తలేదన్నా ఈ కాలం. కాలం దగ్గరికి వచ్చిందన్న మాకు. మాకు ఈ పంట అంతనే అన్న మా కడుపు నిండేది. మా కడుపు నిండంగా మేము కోట్ల మందికి మళ్ళీ హెల్ప్ చేసేది మేమే అన్న. మా పంటల గురించి జర కాపాడండి అన్న. అన్ని నీళ్ళు వచ్చి జమ్ములు పుట్టి మొత్తం పాడవుతున్నాయి అన్న. ఎక్కడివక్కడ చిలకలు. ట్రాక్టర్లు కూడా వస్తలేవు దున్నడానికి, ఏవి వస్తలేవు. మనుషులు కూడా వస్తలేరు నాటడానికి. ఎవరు నాటాలన్నా కానీ పత్తి చేలు అయితే పోయినాయి, పానానికి ముప్పు వచ్చినాయి. కానీ ఇదేందన్నా మాది బాధ? మా బాధ ఒకసారి చూడండి అన్న. ఎవరన్నా మా బాధ చూసేటోళ్ళు? మా రైతుల బాధ ఎవరు పట్టించుకోరన్నా అన్నా? ఒక్కసారి చూడండి అన్న మా రైతుల బాధ ఎట్లా ఉందో. నీళ్ళల్లో మునిగిపోతుంది చూడన్నా మొత్తం. అది చూసేటోళ్ళే కానీ చూసుకుంటే దాని వినంగా దాటిపోతున్నారు. కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరన్నా. అన్నా ఒక్కసారి చూడండి అన్న మా బాధ. ఒకసారి చూడండి మా రైతుల బాధ చూడండి అన్న. మేము పొద్దున్న లేస్తే మట్టిలో ఉండి మట్టిలో పెరిగిన వాళ్ళం అన్న. మేము ఏసీ ఇండ్లల్లో ఉన్నోళ్ళం కామన్నా. మేము ఎమ్మెల్యే కుర్చీ మీద తిరిగిన వాళ్ళం కామన్నా. మేము చూడండి అన్న, దయచేసి చూడండి అన్న మా రైతుల బాధ ఎట్లా ఉందో, ఎలాగుందో చూడండి అన్న. ఏడు అంటే వచ్చినాడు మాకు ఇచ్చిర్రా ఇప్పుడు మాకు చెప్తున్నారని అది కూడా అనుకోకండి అన్న. వచ్చినా రాకున్నా కానీ దానికే మస్తుగా అవుతుందన్న పెట్టుబడి. ఒక ఈరిగే బస్తా కొనాలన్నా, ఒక డిఎఫ్ బస్తా కొనాలన్నా అవి కూడా దొరుకుతలేవు కదన్నా. సొమ్మో సంబంధమో కుదబెట్టి తెస్తామని పోతే అవి కూడా దొరుకుతలేవన్నా. మరి అదేందన్నా? మా అదృష్టం ఇదేందన్నా?